హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంపీసీఎల్ అండి, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. మీరు ఐటీఐ కంప్లీట్ చేసుకొని ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ ఏంటి అని చెప్తాను. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు వేకెన్సీ అయితే గమనించండి అండి. అదేవిధంగా నోటిఫికేషన్ మీకు కావాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళైతే మీరు ఈజీగానే చూసుకోవచ్చు మిగతా ప్రాసెస్ అనేది. ఫిట్టర్ వాళ్ళకు 25, టర్నర్ వాళ్ళకు 9, ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 33, వెల్డర్ వాళ్ళకు 38, ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు 16, అదేవిధంగా ఇన్స్ట్రుమేషన్ మెకానిక్ వాళ్ళకు 6, రిఫ్రిజిరేషన్ ఏసీ మెకానిక్ వాళ్ళకైతే 20, కార్పెంటర్ వాళ్ళకు 19, ప్లంబర్ వాళ్ళకు 20, వైర్మెన్ వాళ్ళకు 16, డీజిల్ మెకానిక్ వాళ్ళకు 7, అదేవిధంగా మెకానికల్ మోటార్ వెహికల్ 7, మిషనిస్ట్ వాళ్ళకు 13, పెయింటర్ వాళ్ళకు 18, డాట్ మ్యాన్ మెకానికల్ వాళ్ళకు 2, డాట్ మ్యాన్ సివిల్ వాళ్ళకు 2 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ వాళ్ళకు 18, నెక్స్ట్ కోపా వాళ్ళకు 18, స్టోనోగ్రాఫర్ ఇంగ్లీష్ వాళ్ళకు 2, హిందీ వాళ్ళకు 2, సెక్రటరీ అసిస్టెంట్ వాళ్ళకు 4 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే ఇక్కడ మీరు 295 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను. 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అయితే ఉంటుందండి. మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. జనవరి 25 వరకు అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది, లాస్ట్ డేట్ అనేది. అండ్ నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ మీరు గమనించవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అయితే మీరు ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ ఏంటని ఇక్కడైతే నేను చెప్తాను. మీరు అప్లై చేసే ముందు అయితే మీ అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో అనేది మీరు 100% రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను. అదేవిధంగా అయితే మీరు ఫాలో అయితే మీ మొబైల్ ఫోన్‌లోనే అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లోనే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అయితే ఇదైతే మీరు కాపీ చేసుకొని అక్కడైతే పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీరు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తారాపూర్ అని రావడం అయితే జరుగుతుంది. అక్కడైతే మీరు ట్రేడ్కి సంబంధించింది ఏది ఉంటే అదైతే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో గైస్, అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లో వచ్చిన తర్వాత ఈ త్రీ డాట్ పైన మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ ఆపర్చునిటీలో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిషన్ నేమ్ దగ్గర అయితే ఇక్కడ మీరు అదైతే పేస్ట్ అని చేయాల్సి అయితే ఉంటుందండి, నేను చెప్పిన నెంబర్ అనేది. అండ్ అక్కడ సెర్చ్ చేసిన తర్వాత అయితే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తారాపూర్ మహారాష్ట్ర సైట్ అనేది రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఆపర్చునిటీ అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు మీ ట్రేడ్ అయితే చూసి అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ అప్లై ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు లాగిన తర్వాత మీరు అప్లై పైన క్లిక్ చేసి అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అప్లై సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ మీరు ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్లో వచ్చి అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంపీసీఎల్ యూనిట్ అనేది ఆల్రెడీ రావడం అయితే జరుగుతుందండి. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్, అదేవిధంగా అడ్వర్టైజ్ నెంబర్ కూడా రావడం అయితే జరుగుతుంది. పోస్ట్ అప్లైడ్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డిసిప్లిన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ ట్రేడ్ నుంచి ఉన్నారో మీ ట్రేడ్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ ఎన్రోల్ నేమ్ అనేది ఇక్కడ అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇంతకుముందు ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేశారని అడగడం అయితే జరిగింది. ఒకవేళ చేసి ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ అని ఇస్తే మీరు నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారండి, ఇది గమనించాల్సి అయితే ఉంటుంది. కాబట్టి అది నో అని మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మీ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఈ కేటగిరీ నుంచి ఉన్నారు ఇక్కడైతే మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే నో అని క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సొల్యూషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మిస్టరా లేదా మిసెస్ అనేది ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. మిస్టర్ అంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు, మిస్టర్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ మ్యారీడ్ అయిన ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళతో మిస్సెస్ అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫుల్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్ దగ్గర కంపల్సరీ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మిడిల్ నేమ్ అదే లాస్ట్ నేమ్ అనేది ఆప్షనల్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే జెండర్ అనేది సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ నేషనాలిటీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఇండియన్ అని. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు సర్వీసింగ్ ఎంప్లాయీ పర్సన్ వాళ్ళైతే ఎంపీసీఎల్లో ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. యూజర్ నేమ్ అనేది ఇక్కడైతే మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. అదేవిధంగా అయితే ఇక్కడ మీరు చూసిన తర్వాత చెక్ అవైలబిలిటీ ఇక్కడ చూపిస్తుందండి. అయితే దీంట్లో అవైలబిలిటీ ఉంటేనే మాత్రమే అది యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది, లేకపోతే వేరేది మరోసారి అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఫిల్అప్ అనేది చేయండి.
తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అని అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, వాళ్ళు ఒక లింక్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇది యాక్టివ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. దానిపైన క్లిక్ చేసి మీరు క్రోమ్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు లాగిన్ పేజ్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు లాగిన్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఫిలప్ చేసేటప్పుడు ఇచ్చారు కదండి లాగిన్ ఐడి అనేది, అది ఫిలప్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అనేది ఫిలప్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ అనేది ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసేటప్పుడు అయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పోస్ట్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు ఇంటూ మార్క్స్ అనేది చూపించారు, అయితే మీరు ఫిలప్ చేసిన తర్వాత రైట్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డిగ్రీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎస్ఎస్సి అని. సో కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ స్కూల్ నేమ్ అనేది, బోర్డ్ లేదా యూనివర్సిటీ నేమ్ అనేది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ స్టడీ అనేది ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఫుల్ టైమా, పార్ట్ టైమా, కరస్పాండింగ్ ఇలా చేశారా ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మంత్, అదేవిధంగా ఇయర్ ఆఫ్ మీరు అక్కడ జాయినింగ్ అయిన ఇయర్, అదేవిధంగా మంత్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పాసింగ్ ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీకు వచ్చిన మార్క్స్ అనేది పర్సంటేజ్లో ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐటీ డీటెయిల్స్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఐటీ అనేది ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఐటీ అని. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే డిసిప్లిన్ దగ్గర అయితే మీరు ట్రేడ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత బోర్డ్ లేదా యూనివర్సిటీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎన్సీయూటీయా లేదా ఎస్సీయూటీ అనేది. అదేవిధంగా ఇక్కడ మోడ్ ఆఫ్ స్టడీ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫుల్ టైమా, పార్ట్ టైమా, కరస్పాండింగ్ అని ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పుడు జాయిన్ అయ్యారు, అదేవిధంగా ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ పర్సంటేజ్లో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు వచ్చిన పర్సంటేజ్లో మార్క్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, మీ ఫైనల్ మార్క్స్ షీట్ అనేది మీకు ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ అనేది అడిగారు, మీ హైట్ ఎంత, అదేవిధంగా మీ వెయిట్ ఎంత, తర్వాత నార్మల్ చెస్ట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా ఎక్స్పెన్స్ చేస్తే ఎంత ఉంటుందని ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇది వదిలేయచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి, మీకు ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, లేకపోతే ఇక్కడ చూసుకుంటే ఐఆమ్ వర్కింగ్ సెంటర్ లేదా స్టేట్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడైతే చూసి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మీరు వర్క్ చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్కడైనా మీరు వర్క్ అనేది ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉంటే, లేకపోతే నో అయినా ఇవ్వచ్చు, లేకపోతే నన్నైనా ఇవ్వచ్చు అండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ అనేది ఫిలప్ అనేది చేయండి. తర్వాత మదర్ నేమ్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మెరిటల్ స్టేటస్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి, మీరు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది. తర్వాత రిలీజియన్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మదర్ టంగ్ అనేది తెలుగు ఉంటే తెలుగు అని, వేరేది ఉంటే వేరేదని మీరు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీ స్టేట్ అనేది ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారా లేక తెలంగాణ నుంచి ఉన్నారా ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కరస్పాండింగ్ అడ్రస్ అని ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత స్టేట్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటే మీరు ఇక్కడ ఫిలప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత ఇక్కడ మీరు పర్మనెంట్, అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుందండి. హ్యాష్ట్యాగ్గా ఇక్కడైతే షో అనేది అవుతుంది. లేకపోతే ఇది అన్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ విలేజ్ అనేది మీ విలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫోటో అనేది 10 to 50 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్ ఫైల్లో వెళ్ళైతే చూస్ అని చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జేపీసీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది కూడా సేమ్ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కాకపోతే 20 KB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ ఆధార్ కార్డ్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఐటీ సెమిస్టర్ వైజ్ మార్క్స్ షీట్ మెమో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ క్యాస్ట్ నుంచి ఉంటే మీరు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళి మీరు చూస్ చేసి అప్లోడ్ అనేది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే చూపిస్తుంది. ఓన్లీ మీరు PDF ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి.
తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్లో వెళ్ళాల్సి ఉంటుందండి. మీ ప్రివ్యూ అనేది ఒకసారి రావడం అయితే జరుగుతుందండి. మీ ఫామ్ అనేది అంతా ఓకే ఉందనుకుంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఒకసారి ఇక్కడ మీరు అంతా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి మీరు సబ్మిట్ చేస్తే మరోసారి అయితే మీరు చేంజ్ అనేది చేసుకోలేరు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఓకే పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరిగింది. తర్వాత ఓకే పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ అనేది అంతా రైట్ అనేది రావడం అయితే జరిగింది. తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్లో వెళ్ళైతే మీ ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.